దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వాక్యము ఈరోజు మనతో మాట్లాడుచు ఉండగా శ్రద్ధగా ఆసక్తిగా విందాం. ఇందులో మనల్ని తాకే ప్రతి మాట మనకి అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ మాటలు ఈ రోజున మనం కూడుకొని ధ్యానిస్తూ ఉన్నామంటే దాని వలన మనకి మేలు జరగాలని, ప్రయోజనం జరగాలని, దాని ద్వారా మన ఆత్మీయ స్థితి మరింతగా బలపరచబడాలనే ఉద్దేశంతో ఈ ప్రభు దినంను మనము ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యము కొరకే సంసిద్ధత కలిగి వాక్యమును వినడానికి ప్రయత్నం చేద్దాం. షమ్రోను అనేటువంటి పట్టణం గురించి మనకి తెలుసు. ఈ పట్టణంను ఎవరు కొన్నారని చెప్పానండి? ఒమ్రి అనేటువంటి రాజు కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడని చెప్పానండి? సెమెరు దగ్గర కొన్నాడు. ఈ మాటలు 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం నుండి ఈ మాటలు మనకి కనబడతాయి. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం నుండి వద్దాం. అంటే మీకు ఎక్కడుందో తెలియాలని చెప్పాను. కాబట్టి షెమెరు దగ్గర ఎవరు కొన్నారంటే ఒమ్రి కొని దానిని రాజధానిగా నిర్మించి ఆ పట్టణాన్ని చక్కటి రాజధాని పట్టణంగా మార్చాడని మనం గత వర్తమానాల్లో ధ్యానించుకున్నాం. ఈ పట్టణము దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలు నివసిస్తున్నటువంటి రాజ్యంలో ఇది రాజధానిగా వర్తిల్లుతోంది. ఈ పట్టణానికి ఆనుకొని లోయలు, కొండలు, గుట్టలు ఉన్నాయి. ఎందుకంటే ఈ షమ్రోన్ అనేది కొండ ప్రాంతం అని చెప్పాను. కాబట్టి కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఖచ్చితంగా లోయలు, గుట్టలు, ఇంకా అలాంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఈ లోయలు ఆ కొండలలో సర్వసాధారణం. ఈ లోయలలో మరి 3 కుష్ఠరోగులు కూర్చొని ఆ చీకటి కలిగినటువంటి లోయలో, ఎందుకంటే కుష్ఠరోగులైన వారు పట్టణానికి బయట, ఊరికి బయట, అందరికీ దూరంగా బ్రతకాలి. కాబట్టి ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిబంధన, జనుల యొక్క నిబంధన, జనులు ఏర్పరచుకున్నటువంటి కట్టడ. ఇది ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క నియమం. కాబట్టి ఈ షమ్రోన్ అనేటువంటి ప్రాంతానికి ఆనుకున్నటువంటి లోయలలో ఈ కుష్ఠరోగులు మరి బ్రతుకుతున్నారు. ఇక్కడ 3 కుష్ఠరోగులు కనబడుతూ ఉన్నారు. ఈ 3 కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నటువంటి సమయం. మొదటి కుష్ఠరోగి పేరు జేహు, రెండవ కుష్ఠరోగి పేరు మెల్కియా, మూడవ కుష్ఠరోగి పేరు యవాసు. ఎవరండి? జేహు, మల్కియా, యవాస్. ఇక్కడ స్లైడ్ మీద ఉన్నాయి, చూడొచ్చు. జేహు, మల్కియా, యవాస్ అనేటువంటి కుష్ఠరోగులు ఈ 3 మాట్లాడుకుంటున్నటువంటి ఆ లోయ. ఆ చీకటి లోయలో, అంధకారపు లోయలో 3 కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇక 4వ కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగుల దగ్గరికి ఎవరు వస్తారండి? కుష్ఠరోగులే వస్తారు. దొంగల దగ్గరికి ఎవరు వస్తారండి? దొంగలే వస్తారు. ఏమండి? స్త్రీలు ఉన్నారు కదా, స్త్రీల దగ్గరికి ఎవరు వస్తారండి? స్త్రీలే వస్తారు. పురుషుల దగ్గరికి పురుషులే వస్తారు. కాబట్టి కుష్ఠరోగుల దగ్గరికి కుష్ఠరోగులే వస్తారు. కాబట్టి మరొక కుష్ఠరోగి ఈ 3 కుష్ఠరోగుల దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నాడు. వారి మాటలు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటి వరకు ఈ కుష్ఠరోగులు ఏం మాట్లాడుకుంటున్నారంటే కుష్ఠరోగం గురించి కుష్ఠరోగులు ఏం మాట్లాడుకుంటారండి? ఏం మాట్లాడుకుంటారు? కుష్ఠరోగం గురించే మాట్లాడుకుంటా.
నీకు ఎలాగొస్తుంది చీమి? నీకు ఎలాగొస్తుంది? నీ ఎలా ఫీల్ అవుతున్నావు? నీ మాంసం ఎంత కుళ్ళిపోయింది? చేతులు కూడా పాడైపోయినాయా? కాళ్ళు కూడా పాడైపోయినాయా? నీ ముక్కేటర్ ఎలాగ వెళ్ళిపోయింది పైకి? కుష్ఠరోగుల యొక్క మాటలు ఏమంటాయండి? కొంచెం వినడానికి ఎలాగుంటుందంటే ఒళ్ళు జలధరించినట్టుగా అనిపిస్తుంది, కానీ కుష్ఠరోగుల యొక్క మాటలు నలుగురు కలిసిన కుష్ఠరోగులు ఏం మాట్లాడుకుంటారంటే ఇవే మాట్లాడుకుంటా. ఈ ముగ్గురు కుష్ఠరోగులు కలిసి మాట్లాడుకుంటుంటే వారి ముచ్చట తాగే ఉంటుంది. ఈ క్రమంలో మరొక కుష్ఠరోగి వచ్చాడు. కొత్త కుష్ఠరోగి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది, బాబు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను సమ్రోన్ నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చానండి? సమ్రోన్ నుంచి వచ్చా. మరి నీ పేరేంటి? నా పేరు చెప్పడానికి ఏముందిలే బాబు, నేను కుష్ఠరోగిని అని ఒకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఈ కుష్ఠరోగం బట్టి నేను ఊరి చివరికి రావడం జరిగింది. నా పేరు అంతా చెప్పుకోవడానికి నేనేమి గొప్ప వ్యక్తిని కాదు. కుష్ఠరోగం ఆవరించింది నాకు. కాబట్టి కుష్ఠరోగం అయిన తర్వాత వాడి పేరు కంటే కూడా వాడికి వచ్చిన రోగమే పిలువబడుతుంది. అక్కడ కుంటోడు ఉన్నాడు అనుకోండి, కుంటోడని అంటారు. అవునండి కదా? అక్కడ కుంటోడు ఉంటాడు చూడండి అంటారు. లేదా గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, గుడ్డోడు ఉంటాడు చూడండి అంటారు. అంటారు లేదా? కుష్ఠరోగం ఉన్నాడు, కుష్ఠుడు ఉంటాడు చూడండి అంటారు. కాబట్టి ఏమైపోద్ది? మనకు వచ్చిన వ్యాధిని బట్టి మనకున్నటువంటి పేరు మరుగైపోద్ది. మనకున్న రోగమును బట్టి మనకున్నటువంటి పేరు ఏమైపోద్దండి? మరుగైపోద్ది. ఈ జబ్బుని, ఈ రోగాన్ని బట్టి మనకి నిక్నేములు పెడతారు. అంటే మీరు కుంటోలు కాకపోవచ్చు, గుడ్డోలు కాకపోవచ్చు, లేకపోతే కుష్టి కాకపోవచ్చు, కానీ మనకున్నటువంటి రోగ సంబంధమైన గుణాలు ఉంటాయి చూసారు, రోగ సంబంధమైనటువంటి మనసులు ఉంటాయి కదా చూసారు. దీన్ని బట్టి కూడా మనకి ఏం పెడతారంటే పేరు పెడతారు. అవునండి కదా? పేరు పెడతారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకంటే మన అసలు పేరు మరుగుపరచబడుతుంది. మనం కనుపరిచే గుణాలను బట్టి, మనం కనుపరిచేటటువంటి లక్షణాలను బట్టి మనకి పేరు పెట్టబడుతుంది. ఇక్కడ మరొక కుష్ఠరోగి వచ్చి వారితో జాయిన్ అయ్యి వారితో మాట్లాడుతున్నప్పుడు, నీ దేవుర్రా బాబు అంటే సమ్రోన్ నుంచి వచ్చా. అవునా, సమ్రోన్ గురించి మేము విన్నాం. సమ్రోన్ అనేటువంటి పట్టణాన్ని ఒమ్రీకి కట్టించాడట కదా అని ఆ పట్టణం గురించి మంచి చెట్లు మాట్లాడుకుంటూ ఈ ముగ్గురు అడుగుతున్నారు, సమ్రోన్లో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు కదా, ఆ ప్రవక్త గురించి నీకు తెలుసా అని అడిగారు. తెలుసులే, ఆ ప్రవక్త గురించి తెలియకపోవడానికి ఏముంది అన్నాడు. అరే, ఆమె గురించి అందరూ చెప్పుకుంటుంటే మేము కూడా విన్నామయ్యా. సునేమీరాలైనటువంటి ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి పిల్లలు లేరంట. అతని భర్త వృద్ధాప్యంలో ఉన్నాడంట. ఆ స్త్రీ మరి ఈ దైవజనుడు వలన గర్భం ధరించి, అంటే దైవజనుడు ప్రార్థన చేస్తే గర్భం ధరించి కుమారుని కన్నది కదయ్యా అంటే, ముందులే ఆ కథలన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఎవరు? 4వ కుష్ఠరోగి చెప్తున్నమాట. ఆ కథలన్నీ కూడా చెప్పుకోవడానికి ఎలాగా బాగానే ఉంటాయి. జరిగినది కాదులే అయ్యా, మీకు తెలిసింది కొంతే, తెలియవలసింది చాలా ఉంది అంటున్నాడు. ఎవరు? 4వ కుష్ఠరోగి. అవునా, నిజమా? అది ఆశ్చర్యం కాదా అని మిల్కియా అంటున్నాడు. అద్భుతం కాదా అని మిల్కియా అడుగుతున్నాడు. అప్పుడు జేరు అంటున్నాడు, ఉండరా చెప్పనీరా అంటున్నాడు. ఉండరా చెప్పని, ఇంకేదో చెప్తున్నాడు కదా చెప్పని అంటున్నాడు. ఈ కుష్ఠరోగి అంటున్నాడు, లేదు ఆ దైవజనుడు పెద్దగా చేసిందేమి పొడిచిందేమి లే. అరే, 3వ కుష్ఠరోగి పేరేటండి మిల్కియా. ఇంకా జేహు కాకుండా ఇంకెవరెవరు చెప్పానండి? యావాస్ అంటున్నాడు. అలాగంటావేంటి? ఆ కొడుకు చనిపోతే మళ్ళా ఈ ప్రవక్త బ్రతికించాడంట కదా అన్నాడు. ఊరుకోవా, ఏం బ్రతికిచ్చాడో? అదేదో కర్ర పట్టుకుని తన శిష్యుడిని వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన చేయమంటే ఆ శిష్యుడు వెళ్ళి ప్రార్థన చేశాడు.
ఆడు బ్రతకలా. ప్రార్థన చేస్తే కర్ర పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమవ్వలేదు, స్లైట్ మార్చి ఏమవ్వలేదు, బ్రతకలా. అవునా నిజమా అంటున్నాడు ఎవరు, యోవాసు. అవునా నిజమా, మరి అదేంటి బ్రతికాడని చెప్పుకుంటున్నారు అని మిల్కీ అంటున్నాడు. నీకు విషయం తెలుసా, ఆమె యవనస్తురాలు, భర్త ఏమో ముసలివాడు. తన ఇంటి పైనే ఒక చిన్న గది ఈ దైవజనుడికి ఏర్పాటు చేసింది. ఈ దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ బస చేస్తూ ఉండేవాడు. ఈమెకి ఏదో కొద ఉందని ఆ దైవజనుడు ఏదో ఆలోచన చేసి, నీకు కొదవైనది ఏదైనా ఉంటే చెప్పు, నేను ఈ సుమరోడు రాజుకి చెప్పి నీకు ఏర్పాటు చేస్తానని ఆ దైవజనుడు చెప్తే, ఈ స్త్రీ నాకు కుమారుడు లేడు, సంతానం లేదు అన్నదే. అవునా అని, నీకు మళ్ళా సంవత్సరం తిరిగి ఇదే రోజు నాటికి నీ ఒడిలో ఎవరుంటాడంటే కుమారుడు ఉంటాడని ఈ దైవజనుడు చెప్పాడు. అయితే అది ఎలా జరిగిందో మాకు తెలీదు, భర్త ఏమి చూస్తే ముసలివాడు అని అంటుంటే ఈ జేహు అంటున్నాడు, అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క అంతరం ఏమిటి, నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటయ్యా అని అడుగుతున్నాడు. అంటుంటే, లేదయ్యా, ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా గదిలో ఉండేవాడు, ఈ దాసుల్ని బయటికి పంపించేసేవాడు, భర్త ఏమో ముసలివాడు, ఏం జరిగిందో నాకు తెలియదు. మాటలు, కుష్ఠరోగుల మాటలు ఇలాగ ఉంటాయి, కుష్ఠరోగుల యొక్క మాటలు ఇలాగ ఉంటాయి. ఒకవేళ మన మాటలు ఇలాగ ఉన్నాయంటే గనక పరిశీలన చేసుకోండి. మన మాటలు ఇలాగ ఉంటే గనక పరిశీలన చేసుకోండి. జీవ గ్రంథములో అది అసత్యం అంటే అసత్యమని రాయబడింది, జీవ గ్రంథములో ఇది సత్యం అంటే సత్యమని రాయబడింది. నా హృదయానుసారి అయినటువంటి దావీదు సహితము తప్పు చేసినప్పుడు దాన్ని తప్పును కప్పపుచ్చి బైబిల్లో రాయడానికి అనుమతించలేదు, తప్పును తప్పుగా చూపించడానికే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ప్రవక్త తప్పు చేస్తే తప్పు చేశాడనే ఖచ్చితంగా రాయబడుతుంది. కానీ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడంటే దీన్ని మార్చి చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కుష్ఠరోగి యొక్క ఆలోచనలు కుష్టి పట్టినట్టుగానే ఉంటాయి, కుష్ఠరోగి యొక్క మాటలు కుష్టి పట్టినట్టుగానే ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, అవునా నిజమా అని మిల్కీయా అంటున్నాడు. మరి చనిపోయిన వాడు ఎలా బ్రతికాడు, చనిపోయినాడు బ్రతకడమా పాడా? కర్ర తీసుకుని బ్రతికొచ్చి ఆ దైవజనుడి చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే దైవజనుడు సేవకుడు ప్రార్థన చేస్తే బ్రతకలేదు. ఆ తర్వాత సాక్షాత్తు ఆ దైవజనుడే వచ్చాడు, వచ్చి చనిపోయినటువంటి పడుకున్నటువంటి ఆ బిడ్డ మీద ఈ సేవకుడు పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు, అసలు బిడ్డ ఎలా పడుకున్నాడు, ఆ బిడ్డ మీద ఎగ్జాక్ట్ గా బిడ్డ ఎలా పడుకున్నాడు అలా పడుకున్నాడు. ఈ ప్రవక్త ఏమో చాలా బరువు ఉంటాడు, చిన్న బిడ్డడేమో తక్కువ బరువు ఉంటాడు. దానితో ఆ కుర్రవాడికి ఒక్కసారిగా స్తంభించినటువంటి ఊపిరి ఒక్కసారిగా బరువును తట్టుకోలేక ఏమైందంటే ఒక్కసారిగా అని గాలి పీల్చడం జరిగింది. అంతే తప్ప ఆ ప్రవక్త ఏ విధంగా కూడా చేసిందేమీ లేదని ఎవరు చెప్తున్నాడండి, 4వ కుష్ఠరోగి చెప్తూ ఉన్నాడు. సర్లే, 4వ కుష్ఠరోగి చెప్తూ ఉన్నాడు. ఈ మిల్కీయా యోవాసు జేహు అంటున్నారు. అవునా, మరదేంటి కథలుగా మేము విన్నాం, కథలు లేదు పాడు లేదు. నేను అక్కడి నుంచి కూడా వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చానండి, అక్కడి నుంచి వచ్చాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా చెప్పు, అక్కడ కథలేంటి, అక్కడ విషయాలు ఏంటి, ఇంకా చెప్పు అంటే ఏమున్నాయిలే ఏమి లేవులే అంటే ఈ ముగ్గురు అడుగుతున్నారు ఇంకా చెప్పమని. ఈ 4వ కుష్ఠరోగి చెప్పడానికి ఒక ఎంత ఆలోచన చేస్తుంటుంటే ఒక చీకటి నుంచి ఒక చిన్నటి స్వరం వినపడతాను, వినిపించుతూ అంటున్నాడు, చెప్పయ్యా పర్లేదు, చెప్పయ్యా పర్లేదు. ఎవరు, నేను ఎవరైతే నీకు ఎందుకయ్యా చెప్పు, చెప్పడానికి ఏమీ లేదు, నీ దగ్గర చాలా ఉంది చెప్పడానికి, చెప్పు. లేదంటున్నాను కదా, చెప్పడానికి లేదంటున్నాను కదా. ఓ నువ్వు ఇలా చెప్పవులే అని చెప్పి ఒక వెండి కాయిన్ తీసి ఇలాగ వేసాడు ఆ చీకట్లో నుంచి ఆ నలుగురు కూర్చున్నటువంటి కుష్ఠరోగుల దగ్గరికి. వెండి కాయిన్ చూడగానే 4వ కుష్ఠరోగి మళ్ళా సంతోషం వచ్చేసింది. వెంటనే కాయిన్ తీసుకొని
చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రవక్త కోపము కలిగినటువంటి ప్రవక్త, చిన్నపిల్లలను శపించేసినటువంటి స్వభావం కలిగినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త మరి చాలా ఆవేశంతో ఊగిపోయేటటువంటి ప్రవక్త. ఈ సునామీ రాయులతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ప్రవక్త అని చెప్పి చెప్తూనే, అవునా నిజమా, అవునా నిజమా? మెలికి ఆశ్చర్యపోతున్నాడు. జేహూ ఆశ్చర్య వదనంతో చూస్తూ ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్న వ్యక్తి, చెప్పు, ఇంకా ఉన్నాయి కదా, చెప్పు. మరి నయమాను గురించి ఏమైంది అంటే, నయమాను గురించి చెప్పడానికి ఏముందిలే, అతడు సమ్రోన్ని పట్టుకుని పోయినప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకుని పోయాడు. బానిసగా పట్టుకుని పోయాలి, ఇంట్లో పనమ్మాయిగా పెట్టుకున్నాడు. ఆ పనమ్మాయి చెప్తే, ఇక్కడ ఎవరో ప్రవక్త ఉంటాడు బాగు చేస్తాడని చెప్తే పాపం వచ్చాడు. వచ్చి ఏమి లాభం? సహోదరుడా సహోదరి, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఏమి లాభం? అతడు స్వస్థపరచబడడానికి అతడు ఇష్టపడలో. ఈ దైవజనుడు కూడా అతన్ని ఖండించి అతన్ని స్వస్థపరచడానికి ఏమి కూడా ఇష్టత చూపించలా. ప్రియ సహోదరుడా సహోదరి, అవునా నిజమా? మరేమిటి? సిరియా దేశం అంతా కూడా నయమాను స్వస్థపరచబడ్డాడు. నయమాను యొక్క స్థితి బాగుపరచబడింది. నయమాను అంటే అర్థము అందగాడని అర్థం, సౌందర్యవంతుడని అర్థం, రూపవంతుడని అర్థం. కానీ అతడు కుష్ఠరోగం వల్ల ఏమయ్యాడంటే కురూపి అయ్యాడు. కురుపులతో కురూపి అయిపోయాడు. అంటే అతని సౌందర్యం ఏమైపోయిందంటే కురూపిగా మార్చబడింది. దేని బట్టి? కుష్ఠరోగమును బట్టి. ఇప్పుడు నిజానికి అతను ఎవరండి? అందగాడు. కానీ అతనికి వచ్చినటువంటి జబ్బును బట్టి అతడు కురూపి అయిపోయాడు. ప్రారంభంలోనే చెప్పాను, మనకున్నటువంటి పేరుని బట్టి కాదు, కానీ మనకు వచ్చిన జబ్బును బట్టి మనల్ని పిలుస్తారని. కురూపి అంటే చూడడానికి కూడా అసహ్యపడేటువంటి పరిస్థితి. ఆ వ్యక్తులతో మాట్లాడడానికి కూడా అసహ్యపడే పరిస్థితి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి జబ్బులు అలాంటివి, వారికి ఉన్నటువంటి గుణాలు అలాంటివి, వారికి ఉన్నటువంటి లక్షణాలు అలాంటివి. ఆ చిన్నది ఆ కుష్ఠరోగి యొక్క అసలు వంగను బయటికి తీసుకురావాలి, అసలు వంగను బయటికి తీసుకురావాలనుకుంది. ఏమిటి అసలు రూపు? నయమాను యొక్క అసలు రూపు ఏమిటంటే అతడు అందగాడు. అతడు అసలు అందాన్ని బయటికి తీసుకురావాలనుకుంది. ప్రియ సహోదరుడా, ఎవరండి? చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. అతని యొక్క అసలు రంగును బయటికి తీసుకురావాలని సుమ్రోనికి పొమ్మని చెప్తే ఈ కుష్ఠరోగి వచ్చాడు, కానీ ప్రయోజనమో లేదు. అతడు అసలు రంగు బయటికి రాలేదు. కుష్ఠరోగిగానే వెనుదిరిగే పరిస్థితి. అవునా? ఈ చీకటిలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, మేము విన్న కథ అది కాదయ్యా, కరెక్ట్ గా చెప్పు. నిజమేనయ్యా అదే. సరే నువ్వు అలా చెప్పవులే అని చెప్పి ఈ చీకటిలో ఉన్న వ్యక్తి మరొక బంగారుపు కాయిన్ తీసి చీకట్లకు విసిరాడు. వెంటనే చీకట్లకు విసిరగానే ఆ బంగారుపు కాయిన్ చూసి వెంటనే కుష్ఠరోగిలో ఏమొచ్చిందండి? ఉత్సాహం వచ్చింది. వచ్చి ఆ కాయిన్ దొర్లి వస్తున్నటువంటి ఆ కాయిన్ ఒకసారిగా పట్టుకుని అతని యొక్క జోబులో వేసేసుకుని ఆ కుష్ఠరోగిని, అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు ఉన్నాడు, ఆ దాసుడు బాగు చేశాడు. అవునా నిజమా? అలా కాదే, ఆ ప్రవక్త పోయి అర్ధాన నదిలో 7 మార్లు మునగమంటే కదా, అతడు వెళ్ళి మునిగితే కదా స్వస్థత వచ్చింది. అతని యొక్క శరీరము కుష్ఠము పోయి ఏమొచ్చిందంటే పసిబాలుడి యొక్క శరీరముగా మార్చబడిందంట కదా. లేదు, అతని దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, పనిచేస్తున్నటువంటి దాసుడు, అతడు అసిస్టెంట్ పనిచేస్తే అతడు అసిస్టెంట్ వెళ్ళి అతన్ని యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్తే అతడు స్వస్థపరచబడ్డాడు. అంతే తప్ప ఈ ప్రవక్త యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఈ మాటలో బబులోనియన్ తల్మోడ్ అనేటువంటి పుస్తకంలో చాలా క్లుప్తంగా రాయబడింది.
అయినా క్రిస్టియానస్ టాల్మోడ్ అనేటువంటి పుస్తకములో 2వ రాజుల గ్రంథము రాయబడుతున్నటువంటి, మొదటి రాజుల గ్రంథము రాయబడుతున్నటువంటి కాలంలో, సమకాలంలో రాయబడినటువంటి పుస్తకం ఈ పుస్తకమును తర్వాత కాలంలో 1892 సంవత్సరంలో జస్టినస్ ప్రొనైటిస్ అనేటువంటి వ్యక్తి దీన్ని తర్జుమా చేస్తూ అన్ని భాషల్లోకి అనుమతించాడు. 1892 జస్టినస్ ప్రొనైటిస్ అనేటువంటి వ్యక్తి ఈ టాల్మోడ్ అనేటువంటి పుస్తకం, దాని టాల్మోడ్, బబిలోనియన్ టాల్మోడ్ అనేటువంటి ఈ పుస్తకములో ట్రాక్టేట్ సోటా అనేటువంటి చాప్టర్ లో ఫోలియో 47A చాప్టర్ లో, అంటే మనం ఎస్ఏ గ్రంథము 50 అధ్యాయం అలా అంటాం కదా, అలాగా ఫోలియో 47A అధ్యాయంలో ఈ మాటలు రికార్డ్ చేయబడ్డాయి. నేను చెప్పిన మాటలు ఏ మాటలండి ఇవి? జెహో, మల్కియా, వ్యవాసులు, ప్రియ సహోదరుడా సహోదరి, కూర్చుని మాట్లాడుతుంటుంటే 4వ కుష్ఠరోగి వచ్చి ఈ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అయ్యా, నువ్వు ఇందక నుంచి చీకట్లోనే ఉన్నావు, అక్కడి నుంచే మాట్లాడుతున్నావు, ముందుకు రావచ్చు కదా, ఈ లైట్ లోకి రావచ్చు కదా అని అంటే ఆ ప్రవక్త అంటున్నాడు, లేదు అతన్ని చెప్పనివ్వండి. ఇక చెప్పడానికి ఏముంది, మీరు రండి, వెలుగులోకి రండి, నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎవరంటున్నారు? 4వ కుష్ఠరోగి. అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, అది సరేగాని నీకు ఈ కుష్ఠరోగం ఎలా వచ్చిందయ్యా? ఈ 3 భయభర్త కుష్ఠరోగులు, వ్యాధి స్వభావంతో వచ్చినటువంటి కుష్ఠరోగులు, శరీర తత్వాన్ని బట్టి వచ్చిన కుష్ఠరోగులు, కానీ నువ్వు ఈ మధ్య కాలంలోనే ఈ రోజునే నువ్వు ఈలతో కలిసి కుష్ఠరోగిగా జాయిన్ అయ్యావు. అంటే ఇది వరకు ఇక్కడ కుష్ఠరోగిగా నువ్వు లేవు కదా, మరి నీకు ఈ కుష్ఠ ఎలా వచ్చింది? అది చెప్పయ్యా అన్నాడు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈ అసలు కథ చెప్పు, నీకు కుష్ఠరోగం వచ్చినటువంటి అసలు కథ చెప్పు అంటున్నాడు. అంటే అమ్మమ్మ అంటే నసుగుతున్నాడు, సనుగుతున్నాడు. అసలు కథ చెప్పడానికి నోరు రావట్లా. ప్రియ సహోదరుడా సహోదరి, అసలు కథ చెప్పు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఇది వరకు చాలా బలవంతుడవు కదా, ఇది వరకు నువ్వు చాలా శక్తి కలిగిన వాడవు కదా, ఇది వరకు నీకు ఈ రోగం లేదు కదా, మరి ఈ బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ స్థితి పోయి కుష్ఠరోగం అనేటువంటి రంగు నీకు ఎలా వచ్చింది? అది చెప్పయ్యా అంటే ఈ 4వ కుష్ఠరోగి అంటున్నాడు, ఏంటయ్యా ఇది నా కుష్ఠరోగి కోసం చెప్పమంటున్నాడు, నా కథ గురించి చెప్పమంటున్నాడు, నేను కుష్ఠరోగిని ఇంతవరకు కుష్ఠరోగిని కాదని అర్థమైపోయింది ఇతనికే అని చెప్పి ఈ 4వ కుష్ఠరోగి ఇంత ఆశ్చర్యపడుతున్నాడు. పోనీ నన్ను చెప్పమంటావా? ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, నన్ను చెప్పమంటారా మీ కథ? దైవజనుడు మీ గురించి క్షుణ్ణంగా ఆలోచన చేస్తాడు. దైవజనుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. దైవజనుడు మీ ఆత్మీయ స్థితిని అన్ని కోణాల్లోనూ పరిశీలన చేస్తాడు. నీకు మాట్లాడడానికి గంట సమయం ఇచ్చానంటే దాని అర్థం ఏంటంటే నీవేంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని అర్థం. నీ ఆత్మీయత ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని అర్థం. నీ భక్తి జీవితం ఎలాగుందో తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని అర్థం. చనువిచ్చాడు కదా దైవజనుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాక్యం చెప్తుంది తెలుసా, విరామం లేకుండా మాట్లాడితే తప్పు త్వరలక మానదు. కాబట్టి ఖచ్చితంగా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చేటప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఒరిజినాలిటీ ఏమిటో తెలియడానికి, నీ అసలు వంగ ఏంటో తెలియడానికి ధారాళంగా మాట్లాడే అవకాశము ఇవ్వబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి,
ఈ దైవజనుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ 4వ కుష్ఠరోగి మాట్లాడడానికి. నన్ను చెప్పమంటావా? నువ్వు చేసిన కథ అంటే నేను చెప్పంటావా? తెలిస్తే చెప్పు, దానికేముంది, తెలిస్తే చెప్పు, ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు, చెప్పు. నువ్వు ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తున్నావు. ఆ దైవజనుడు అగ్నిలాగా మండుతూ ఉన్నాడు. నయమాన్ని స్వస్థపరిచిన తర్వాత నయమాను ఆఫరింగ్ తీసుకొచ్చాడు. ఆ చిన్నది ఆఫరింగ్స్ ఇచ్చి పంపిస్తే, కానుకలు తీసుకుని పంపిస్తే, ఆ కానుకలు తీసుకుని వచ్చాడు నువ్వు పని చేస్తున్నటువంటి దైవజనుడి దగ్గరికి. ప్రియ సహోదరుడా, ఆ దైవజనుడు, ఆ ప్రవక్త, ఆ యాజకుడు దగ్గరకు వచ్చినటువంటి నయమాన్ని స్వస్థపరిచి ఈ మాట అన్నాడు. ఏ మాట? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం. నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను, చూడండి, ఆ దైవజనుడు నయమాను వచ్చి ఆఫరింగ్ చేస్తుంటుంటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతోడు నేను ఏది కూడా మీ దగ్గర నుండి తీసుకోను. ఆ తీసుకునే మనసు నాకు లేదు. నిజానికి నేను ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకూడదు అనేది దానికి నియమము లేదా నిబద్ధత. ఈ వాక్యమే నాకు ఆధారం. దైవజనుడు అనేవాడు ఇలా పని చేయాలని నేను కంకణం కట్టుకుని పనిచేస్తున్నాను. తర్వాత క్రమంలో భక్తుల యొక్క సంతోషం కోసమని కానుక తీసుకొచ్చి దేవుని సన్నిధిలోనే పెట్టేస్తున్నాం. దీని నుంచి మేము ఒక పైసా కూడా మేము వాడం. కనీసం మేము సోడా తాగడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాం. నిజానికి మేము జీతగాడినే, పనివాడికి జీతానికి అర్హుడు. కానీ దేవుడు నాకు కృప ఇవ్వలేదు. ఎవరన్నా అడిగితే అమ్మా దేవుడు నాకు కృప ఇవ్వలేదు. ఏ కృప? తీసుకునే కృప ఇవ్వలేదు. ఇచ్చే కృప ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలిగాక. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటే ధన్యత. ఆ కృపే దేవుడు ఇచ్చాడు అని చెప్తూ ఉంటా. ఎప్పుడైతే ఈ వాక్యం గురించి గత 2-3 వారాలుగా చెప్పడం జరుగుతుందో దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అరే, కృతజ్ఞత గుడికి వెళ్తున్నాము, వారు ఏదైనా కానుకిస్తే తీసుకుంటున్నాము. అరే, ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను, నో అని ఎందుకు చెప్పలేకపోతున్నాను అని చెప్పి ప్రశ్న నాకు గత 2-3 వారాలుగా నన్ను నాకే ప్రశ్న వేస్తాం. వాక్యం మీతోనే కాదు, నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. నా దర్శనం నుండి నేను తప్పిపోతే, నా నియమం నుండి నేను తప్పిపోతే, యాజకత్వంలో నుండి వైదొలుగుతే వాక్యం మీతో కాదు, మొదటిగా నాతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరుడ సహోదరి, ఆనాటి నుండి మరి ఎవరన్నా ఇస్తే వద్దని చెప్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ అయ్యా మీరేమో వాడుకోరు కదా, దేవుడి కోసమే వాడతారు కదా అని వారు అంటున్నప్పటికీ కూడా వద్దమ్మా, మీరు ఇవ్వాలనుకుంటే దేవుడి సన్నిధిగా తీసుకొచ్చి అక్కడ ఆఫరింగ్ బాక్స్ లోనే వేయండి. నిన్న కూడా ఒక సహోదరి మా ఇంటికి వచ్చి అలా కానుకిచ్చే ప్రయత్నం చేసి ప్రార్థన చేసుకోవడానికి చేయించుకోవడానికి వచ్చి కానుకిచ్చే ప్రయత్నం చేసిన. వద్దమ్మా, మీరు దేవుని అయ్యా మీరు మీ గురించి మాకు తెలుసు, మీరు సొంతానికి వాడరని మాకు తెలుసు, దేవుని పరిచర్య కోసమే మీరు వాడతారని నాకు తెలుసు. అయ్యా మీకోసం మేము అందరికీ చెప్తూ ఉంటామండి, మీ సాక్ష్యం మేము అందరికీ చెప్తామండి, మీ సాక్ష్యాన్ని మేము ప్రేరేపణగా తీసుకుంటాం, మాకు మోటివేషన్గా తీసుకుంటామండి. లేదమ్మా, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. గత 2-3 వారాలుగా వాక్యం మాట్లాడుతా ఉన్నా. నేను తీసుకొచ్చి అక్కడ వేసినా కానీ నా చేతితో నేను తీసుకోకూడదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన నియమం. ఎలా అండి? ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను, దేవుడు యెహోవా జీవముతోడు, నేను తీసుకోకూడదు. నేను తీసుకున్నాను అనుకో, ప్రభు అంటే తీసుకోవడం మొదలెట్టావు కదా, ఇంకెందుకు నేను ఇవ్వడం అంటాడు. నువ్విస్తే ఎంత ఇస్తావు? 500-1000 రూపాయలు ఇస్తావు. నా దేవుడు ఇస్తే సర్వం ఇస్తాడు. హల్లెలూయా. సమస్తం ఇస్తాడు. హల్లెలూయా. ఏమీ కొద ఉండదు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు ఏమంటాడు? మనం ఆల్రెడీ తీసుకున్నావు కదా నువ్వు అన్నాడు అనుకోండి, ఇక మన పని ఏమైపోయినట్టు.
కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, సమస్తమును సర్వమును ఇచ్చే దేవుడి ఎదుట మనం ఉంటున్నాం, జీవగల దేవుని ఎదుట మనం ఉన్నాం. కాబట్టి మనకి ఇచ్చేవాడి దగ్గర మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? తక్కువ కాకూడదు, నియమములు తక్కువ కాకూడదు, నిబంధనలు తక్కువ కాకూడదు, మనకి ఇవ్వబడినటువంటి దర్శనం ఎదురుకోకూడదు, కుడికి గాని ఎడమ గాని తొట్టెళ్ళకూడదు. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు నువ్వేం చేసావు? జీవమగల యెహోవా నామముతోడు నేను తీసుకోను అని అంటే అప్పుడు నువ్వేమన్నా 20 వచ్చున్నాం. నా యజమానుడికి అంటే నా బాస్కి మనసు లేదు కానీ నాకు మనసు ఉంది. ఏమన్నావు నువ్వు? నా బాస్కి అంటే నీ ప్రవక్తకి ఎలీసాకి మనసు లేదు కానీ ఏమన్నావు? నాకు మనసు ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ యజమానుడికి లేని మనసు నీకు ఎలాగొస్తుంది? నీ సేవకుడు లేని మనసు నీకు ఎలాగొస్తుంది? నీకు పాఠము చెప్పే దైవజనుడికి లేనటువంటి మనసు నీకు ఎట్టా వస్తుంది? నీ దైవజనుడు ఏ విధమైన మనసు కలిగి ఉన్నాడు అలాంటి మనసు నువ్వు కలిగి ఉండాలి కదా. ఏదైతే దర్శనం కలిగి ఉన్నాడు అదే దర్శనంతో నువ్వు సంఘంలో ఉండాలి కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఇదా నీ యజమానుడికి నీ బాస్కి లేనటువంటి మనసు నీకు ఎలాగొస్తుంది? ఎలీసా యొక్క మనసు చూడండి, ఎలా ఉంటదంటే తన యొక్క యజమానుడు తన యొక్క బాస్ అయినటువంటి ఏలియా ఏదైతే మనసు కలిగి ఉన్నాడో అదే మనసు ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? ఎలీసా కలిగి ఉన్నాడు. 1వ రాజుల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటది. ఇదే మాట ఏలియా అంట. ఏ మాట? ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు అని ఎవరంటున్నారంటే ఏలియా అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏలియా ఏదైతే మనసు కలిగి ఉన్నాడో అదే మనసు ఎవరు కలిగి ఉన్నారో? ఎలీసా కలిగి ఉన్నాడు. అంటే ఏలియా నుండి నేర్చుకున్నాడు, ఎలీసా అదే మాట చెప్తున్నాడు. ఏలియా నుండి ఒకటి కాదు 2 ఆత్మలు పొందుకున్నాడు. ఇప్పుడు ఎలీసా 2 ఆత్మలు కలిగిన వాడే చెప్తున్నాడు, నా జీవమగల యెహోవా నామముతోడు నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో. ప్రియ సహోదరుడా సహోదరి, నీ సేవకుడు నీ యజమానుడు లేదా నీ కాపరి లేకపోతే నీ ప్రవక్త నీ బోధకుడు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు నువ్వు కలిగి ఉండాలి. నీ మనసు ఎలా ఉందో తెలుసా? నీ సేవకుడి మనసుకు వ్యతిరేకంగా ఉంది. నీ సేవకుడి మనసు ఎలా ఉన్నదో తెలుసా? ఇచ్చుటే గానీ పుచ్చుకున్నట్టే చేత కాదు. నీకు ఎలాగ ఉంటుంది? పుచ్చుకున్నట్టే గానీ ఇచ్చుటే చేత కావట్లేదు. పుచ్చుకున్నట్టే గానీ ఇచ్చుట చేత కావట్లేదు. నేను తలగానే ఉంచుతాను, తోకగా. ఈ వాగ్దానం వస్తే ఎంత గొప్పగా సంతోషపడిపోతామో. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, బయటకు వచ్చినప్పుడు అబ్బబ్బబ్బా అనుకుంటావు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ దాసుడు ఏదైతే మనసు కలిగి ఏదైతే దర్శనం పనిచేస్తున్నాడో దానికి నువ్వు విలువ ఇవ్వాలి. నా యజమానుడికి ఈ మనసు లేదు కానీ నాకు ఈ మనసు ఉంది. కాబట్టి ఈ మనసు కోసం నేనేం చేస్తాను? పరిగెడతాను. వెళ్ళిపోతున్నటువంటి రథం వెనకాల పరిగెడతాను. అరే వెనకాల పరిగెడదామంటే ఆల్రెడీ ఎలీసా ఏమో నన్ను వదులుతలేదో. ఎలీసా ఎప్పుడు ప్రార్థనకు పోతాడు గదిలోకి అని చెప్పి ఆలోచన చేసిన వాడవు నువ్వు. ఎలీసా లోపలికి గదిలోకి పోయి ప్రార్థన చేసుకోవడానికి తలుపులు వేసుకుంటే వెంటనే నువ్వేం చేస్తావు? నువ్వు నిజానికి బయట ఉండి ఏం చేయాలా? నీ యజమానుడు ప్రార్థన చేస్తుంటే నువ్వు కూడా బయట ఉండి ఏం చేయాలా? ఏమా? ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థనకి ఏమి భంగం కలగకుండా చూసుకోవాలా. ఎవరైనా వస్తే మా యజమానుడు ప్రార్థన చేస్తున్నాడు కొంచెంసేపు కూర్చోండి అని చెప్పాలా. అది చేయడం మానేసి ఎప్పుడో బయలుదేరిపోయినటువంటి రథం, అది గాడిద కాదు, అదేమి ఒంటె కాదు, అదేంటండి రథం. ఎప్పుడో బయలుదేరిపోయిందంటే అది ఎంత స్పీడ్కి వెళ్తుందండి రథం? గాడిద అయితే నడుస్తూ వెళ్తుంది, ఒంటె అయితే నడుస్తూ వెళ్తుంది, కానీ రథం ఎలా వెళ్తుందండి? టక 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 టకమంటూ వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఎంతోసేపు అయిపోయినటువంటి ఆ రథం వెనకాల పరిగెత్తుతున్నావు చూడు. అంటే దానికంటే నీవు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నావు చూడు. అంటే దాన్ని అందుకోవాలంటే దానికంటే ఎక్కువ స్పీడ్ లో పరిగెట్టాలి కదా. దాసుడు పరిగెడతా ఉన్నాడు, రథం వెనకాల పరిగెడుతున్నాడు. ఎలాగైనా పట్టుకోవాలి. ప్రియ సహోదరు, దీనికోసం తెలుసా? దాసుడు ఏ మనసు కలిగి ఉన్నాడో తెలుసా? యజమానుడు ఏదైతే మనసును కలిగి లేడో ఆ మనసును కలిగి దేనికోసం పరిగెత్తున్నాడో తెలుసా?
దేనికోసం పరుగులెత్తుతున్నాడో తెలుసా? నయమాను తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి కానుకల విషయమే పరుగులెడుతూ ఉన్నాడు. యజమానుడు వద్దనుకుని తిరస్కరించినటువంటి కానుకల నిమిత్తమే పరిగెడుతున్నాడు. నా యజమానుడికైతే మనసు లేదు, కానీ నాకేముంది? మనసు ఉంది. సహోదరుడా, సహోదరి, మనం కూడా ఇలాగ పరిగెడుతున్నాం కదా. మనము కూడా ఇలాగే లోకాస్తులను బట్టి పరిగెడుతున్నామా? మన యొక్క ఇది చూపించుకోవడానికి పరిగెడుతున్నామా? మన ఆత్మీయత చూపించుకోవడానికి పరిగెడుతున్నామా? మన ప్రయాసను చూపించుకోవడానికి పరిగెడుతున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రయాసపడి భారము మోసుకునిచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అంటే మనం ఎక్కడ పరిగెడుతున్నాం? లోకములో. మనం ఎక్కడ పరిగెడుతున్నాం? ప్రయాసలో. మనం ఎక్కడ పరిగెడుతున్నాం? లోకేచ్ఛలలో. మనం ఎక్కడ పరిగెడుతున్నాము? ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఈ రోజున ప్రశ్నించుకోవాలి. ఇది అస్సలు కథ ఉంది. ఈ వాక్యము మన కథ యొక్క రంగును తెలుస్తుంది, అంటే మన కథ యొక్క రంగును బయట పెడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మామూలు అల్లి విల్లి కథలు చెప్పేటటువంటి వాక్య పరిచయలు వీధికి ఒకటి ఉంది, ఇంటికి ఒక పాస్టర్ వచ్చేస్తూ ఉన్నాడు. వీధికి ఒకటి, ఇంటికి ఒక పాస్టర్ వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏదో వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే బోల్డ్ అని ఉన్నాయి. అది కాదని డిజిటల్ మార్కెటింగ్ అని డిజిటల్ వచ్చేసినాయి. అది కాదని డిజిటల్ అంటే ఇదే ఫేస్బుక్లు, ట్విట్టర్లో ఇలాంటివి చాలా వచ్చేసినాయి. 24/7 TV9 లాగా సువార్త ఛానల్, రక్షణ ఛానల్ ఇలాంటి బోర్డులు వచ్చేసినాయి. కాబట్టి ఏదో చెప్పి ఏదో వినేసి పోదాం అనుకుంటే ఇక్కడికి అసలు అవసరం లేదు. కానీ ఇక్కడికి వస్తే ఏమవ్వాలంటే ఖచ్చితంగా వాక్యం పట్టుకోవాలి, వాక్యానుసారంగా నడిచే ప్రయత్నం చేయాలి. ఇక ఎన్ని రోజులైనా మన వాక్యంలో మన బ్రతుకుల్లో మార్పు రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క రంగు బయటికి రావట్లేదు, మనలో చేంజ్ రావట్లేదు, మారు మనసు రావట్లేదు. మరలా జీవించడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు, మరలా జీవించడానికి ఆలోచన చేయట్లేదు. దేవుడు మళ్ళా అవకాశం ఇస్తున్నాడు. వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాడు, వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు, వాక్యం ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. పరిగెత్తే క్రమంలో దేని వెనకాల పరిగెడుతున్నాం? దైవజనుడు ఒక దర్శనంతో పరిగెడుతుంటే మనము కూడా అదే దర్శనంతో పరిగెత్తాలి. ఒక బోధకుడు ఒక దర్శనంతో పరిగెడుతుంటే అదే దర్శనంతో మనం కూడా పరిగెట్టాలి. దైవజనుడు విడిచిపెట్టిన దానికోసము మనం పరిగెట్టి పాకులాడేటువంటి వ్యక్తులుగా, స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఇక్కడ ఈ రాసుడు ఏదైతే పరుగు పెడుతున్నాడో అలాంటి పరుగు పెట్టేటువంటి స్వభావం మనలో ఉంటే కనుక దయచేసి విడిచిపెడదాం. గత వారం వచ్చేటప్పుడు ఒత్తి చేతులతో రావద్దు అని చెప్పా. ఏదో ఒకటి తీసుకుని రండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి పెట్టుకుని రండి, ఒత్తి చేతులతో మాత్రం అసలు రావద్దని చెప్పేసి అని వాక్యంలో సందర్భాన్ని బట్టి ఏదో నేను చెప్తా. అది నా ప్రిపరేషన్ లో ఎక్కడ కూడా, నా నోట్లో ఎక్కడ కూడా లేదు. అది అయితే ఆవేశాన్ని బట్టి చెప్పేశా. ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ లో నా భార్య నాతో చెప్పిన, పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎందుకండి ఆ మాట ఎందుకు అన్నారు? మన దర్శనం అది కాదు కదా, మీ దర్శనం అది కాదు కదా, మన సేవ అది కాదు కదా, మనం చేస్తున్నటువంటి విధానం అది కాదు కదా, వచ్చి చేతులతో రావద్దనే మాట ఎందుకు అన్నారు మీరు అని ఆవిడ కొంత బాధపడ్డది. ఆ మాట అనుకుని ఉంటే బాగుండండి అని. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నిజమే కదా, ఎందుకు అన్నాను అని. అయితే గత ఏదో ప్రేయర్ అయింది కదా, ఉపవాస ప్రార్థనలో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. ఉపవాస ప్రార్థనలో చాలా మర్మాలు చెప్పాను. లెంట్ డేస్ ఆచరిస్తున్న వారు పాపంలో పడుతున్నారని, పాపాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకే మీ ఇంట్లో ఏం లేదండి, దీవెన లేదు, ఆశీర్వాదాలు లేవని గత ఉపవాస ప్రార్థనలో చెప్పాను. లెంట్ అంటే ఏంటి, దాని నుండి పాపం ఎట్లా వస్తుంది మీ జీవితానికి అని చెప్పాను. మర్మాలు ఎక్కడి నుంచి చెప్పానండి? నా సొంత మాటల ఎక్కడి నుంచి చెప్పాను? దీనికి వాక్యం నుండే చెప్పాను. కాబట్టి హోలీవే సంఘము లెంట్ని ఎప్పుడు ప్రోత్సహించదు. లెంట్ డేస్ ఆచరించడం అనేది పాపమునకు దారితీస్తుంది. పాపమే, ఖచ్చితంగా పాపమే. అది ఎప్పుడు తెలుస్తుంది? ఉపవాస ప్రార్థనకు వచ్చి వాక్యం వింటే తెలుస్తుంది. ఆ రోజున నా భార్య గురించి ఈ మాట చెప్పడం జరిగింది. ఆ రోజు మాకు జరిగింది.
ఇది రొట్టె చేతులతో మీరు రాకండి అని. అయితే ఆ రోజు మాట ఇచ్చాను మీకు, నేను బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపిస్తానమ్మా, నేను అమ్మ అంటే నాకు తీసుకొచ్చి నాకేమని చెప్పలేదు, ఆ విషయంలో వాక్యాన్ని బట్టి అలా చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా ఒకవేళ తప్పు అర్థం చేసుకుంటారేమో, అయితే వాక్యం నుంచి ఒక రిఫరెన్స్ చెప్తాను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున, ఎలాగంటే ఒట్టి చేతులతో కనబడకూడదు. దేవుడు నీకు ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఏదో దీవెన ఇచ్చాడు కదా, ఆ ఇచ్చినటువంటి దీవెన బట్టి కలిమిని బట్టి నువ్వు ఎలా రావాలా? ఏదో ఒకటి దేవుని సన్నిధికి తీసుకురావాలా. అది ఒట్టి చేతులతో రాకండి దయచేసి అని ఆ రోజు చెప్పిన దానికి వాక్యం చెప్తున్నా. సంఖ్యాకాండము నిర్గమకాండము 23వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయం 15వ వచనం. నీకు ఆజ్ఞాపించినట్లు అబీబా నెలలో నువ్వు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేది గనుక ఆ నెలలో నియామక కాలం అందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడనో వట్టి చేతులతో కొనబడకూడదు. ఇది ఆజ్ఞ. కాబట్టి వచ్చేటప్పుడు నీ ఇంట్లో రూపాయి ఉందా, రూపాయి పట్టురా. ఆ విధవరాలు ఏమంది, 2 కాసులు పట్టుకొచ్చిందండి. ఇంట్లో ఏమన్నాయి, 2 కాసులే ఉన్నాయి, 2 కాసులు పట్టుకొచ్చేసింది. 2 ఉంటే 2 పట్టుకొచ్చేసింది. ఆమె కలిగినటువంటి కలిమంతా, ఇంకా చెప్పాలంటే ఆమె కలిగిన జీవితం అంతా తెచ్చేసింది, జీవం అంతా తెచ్చేసింది. అది ఇచ్చేస్తే ఇంకేమీ లేదు ఆమె దగ్గర, అయినా కానీ తెచ్చేసింది. అందుకని ఒట్టి చేతులతో రాకండి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు. పోయిన వారం చెప్పిన వాక్యానికి వాక్య రిఫరెన్స్ నేను చెప్తున్నాను. కాబట్టి నేను ఒకవేళ ఏదన్నా అలాగే మీరు ఈ పాస్ట్ గారు అడుక్కోవడం మొదలెట్టారు అనేసి మళ్ళీ నా మీద పుస్తకాలు రాయకండి, గ్రంథాలు రాయకండి. ఏమే రాసేస్తాం, దానికి ముందు ఉంటారు కొంతమంది. హల్లెలూయా. పొరగలెట్టేటువంటి స్వభావము. ఈ దైవజనుడు అంటున్నాడు, ఈ సేవకుడు అంటున్నాడు, పోయి నయమాను యొక్క రథం దగ్గరికి పోయి వెనకాల పరిగెట్టుకు వచ్చేస్తుంటే నయమాను ఆపాడు. నయమాను రథాన్ని ఆపి రథం దిగాడు. అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, ఎవరు ఆ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, నిన్ను చూసి ఆ నయమాను రథం ఆపాడన్న సంగతి సత్యము కాదా? ఆ రథం దిగి వచ్చి నీకు ఏం కావాలని అడగడం సత్యము కాదా? అరే నయమాను అన్నాడు కదా నీకు ఏమి కావాలని అడిగితే నువ్వు అబద్ధం చెప్పావు కదా. ఏమి అబద్ధము? ఎఫ్రాయిము నుండి ఇప్పుడే నా దాసుడి దగ్గరికి 2 యవనస్తులు వచ్చారు. ఆ యవనస్తులకి నేమో మరి కొంత ధనం ఇచ్చి పంపించాలి, కాబట్టి ఆ ధనము నీ యొద్ద నుండి తీసుకురమ్మని నా యజమానుడే నీ దగ్గరికి పంపించాడని నువ్వు నయమాన్తో చెప్పలేదా? చూడండి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారట? ఎఫ్రాయిము నుండి 2 యవనస్తులు వచ్చారట. ఇప్పుడు యవనస్తులకి భోజనం పెట్టాలా, యవనస్తులకి మంచి బట్టలు ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, పంపించాలి కదా. కాబట్టి ఎక్కడి నుంచి రావాలా? కాబట్టి మన దగ్గర లేవు, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఎవడైతే అంటే ఇందాక ఇస్తానన్నాడు, ఇప్పుడు ఏమో వెళ్ళిపోయాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళిపోయి పట్టుకుని వచ్చి అని ఎవరు చెప్పారట? ఎలీషా చెప్పాడంట. ఎలీషా చెప్పాడని చెప్పి ఎవరి దగ్గర చెప్తున్నాడు? నయమాను దగ్గర చెప్తున్నాడు. అంటే అప్పుడు ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు, మరి నువ్వు అలా చెప్పావు కదా, అది అబద్ధమా కాదా? అబద్ధమా కాదా అంటే ఈ యాజకుడు పరుగులెత్తడమే కాదు, దైవజనుడి యొక్క మనసు కలిగి ఉండకపోవడమే కాదు, మూడవది ఏంటండి, అబద్ధికుడు కూడా. అబద్ధికుడు కూడా. నిజానికి ఎఫ్రాయిము నుండి యవనస్తులేమి రాలా. మనం ఏం చేస్తామంటే కల్పించి కథ చెప్తాం, గేమ్ ఆడే ప్రయత్నం చేస్తాం. గేమ్ సోదరి గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? ఆయన. మనం ఎన్ని గేమ్లు ఆడినా ఏదో ఒక రోజున గేమ్ ఆడుతున్నాం అనే విషయం తెలిసిపోతుంది. గేమ్ చేంజర్ ఏం చేస్తాడు తెలుసా? గేమ్ ని చేంజ్ చేసి పడేస్తాడు. సోదరుడా, నీ దాసుడు చెప్పాడు, నీ బాస్ చెప్పాడు, నీ నయమాన్తో చెప్తే పాపం నయమాన్ నమ్మి, అరే దానికి ఇంత ప్రయాసపడా పరిగెట్టుకు రావాలా ఏంటి? నువ్వు ఏం కావాలంటే అది ఇస్తానయ్యా, నీకు ఎంత కావాలంటే అది ఇస్తాను, ఇదిగో నువ్వు అడిగిన దానికంటే ఎంత ఇస్తాను, 2 ఇస్తాను. 2 అంటే 4 పట్టుకెళ్ళు, 4 అంటే 8 పట్టుకెళ్ళు. అందుకే కోసమే కదా నేను తీసుకొచ్చాను. అరే నీ బాస్ అడిగితే ఇవ్వడం కంటే కూడా నాకేముందయ్యా, నీ బాస్ అడిగితే నేను ఇవ్వడం కంటే
ఏముందయ్యా అని ఆ నయమాన్ నీతో అనలేదా? అంటే దాని అర్థం నువ్వు అబద్ధకుడే కాదు కానీ నీ బాసు పేరు చెప్పుకొని బ్రతికేసేటటువంటి స్వభావం కలిగిన వాడు, నీ యజమానుడి యొక్క పేరు వాడుకుని అన్యాయానికి పాల్పడేటటువంటి స్వభావం కలిగిన వాడు, నీ బాసు యొక్క స్థితిని ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుని ఏం చేస్తున్నావు? నువ్వు అన్యాయంగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్యాయపు బ్రతుకో. నీ దాసుని ఎలా బ్రతకమంటున్నాడు? నిన్ను యజమాని నిన్ను ఎలా బ్రతకమంటున్నాడు? నీ కాపురం నిన్ను ఎలా బ్రతకమంటున్నాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దాసుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యజమానుడి పేరు చెప్పి నయమాను దగ్గర తీసుకొచ్చున్నాడు. 1కి 2, 2కి 4, 1కి 2, 2కి 4. అంతేకాదు పాపం ఆయన నయమాను 2 మనుషుల్ని ఇచ్చి ఏం చేశాడో తెలుసా? మోసుకుని పొమ్మన్నాడు. అంటే ఎంత ధనం ఇచ్చాడో చూడండి. బంగారము, వెండి వస్త్రములు, బంగారము, వెండి వస్త్రములు. ఇంకా ఏమేమి ఇచ్చాడో చెప్తాం. ఏమేమి ఇచ్చాడో ఇంకా తెలుసా? 26వ వచనంలో ఉంటది. 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. ఇది 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 ఇంపార్టెంట్ అమ్మా చెల్లమ్మ జ్యోతమ్మ గారు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఈ దాసుడు పోయి యజమానుడి వేడు చెప్పుకుని ఏమేమి తెచ్చుకున్నాడు చూడండి. మనం అనుకుంటాం బంగారము, వెండి, ఏ బట్టలు తెచ్చాడేమనుకుంటున్నాం. కానీ ఎలీసా అంటున్నాడు ఆ దాసుడితో, ఏమంటున్నాడు తెలుసా? ద్రవ్యము తెచ్చుకున్నాడట, వస్త్రాలు తెచ్చుకున్నాడంట, ఒలివ చెట్లు తెచ్చుకున్నాడంట, తోటలో రాయించేసుకున్నాడంట, ద్రాక్ష తోటలు తెచ్చుకున్నాడంట, గొర్రెలను తెచ్చుకున్నాడు, ఎడ్లను తెచ్చుకున్నాడంట, దాసీలను సంపాదించుకున్నాడంట. ఇవన్నీ నిజము కాదా? ఇవన్నీ నిజము కాదా? వీళ్ళకి వచ్చి ఏ కోగులు చెప్పేస్తున్నావు కదా, నీ బాసుని ఇలా మోసం చేసి ఇవన్నీ నువ్వు సంపాదించుకోలేదా అని 4వ కుష్ఠరోగితో చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు. అంటే ఈ 4వ కుష్ఠరోగి ఎలాగండి కిమ్ము నుండిపోయాడు, గమ్ము నుండిపోయాడు. నా పుస్తకం అంతా చదివేస్తున్నాడు రీడా. ఏమో నా పుస్తకం అంతా ఇటు చదివేస్తున్నాడు ఆవిడ చీకట్లో ఉండని గుమ్ము నిండిపోయాడు. నీ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆ ధనమంతా తీసుకొచ్చి ఎక్కడ పట్టుకెళ్ళావు? పోనీ మీ బాస్ దమ్మన్నాడని చెప్పి తెచ్చావు, మంచిదే. పోనీ అది మంచిదే అనుకున్నాం కదా రేపు. ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పట్టుకొచ్చావు? ఎక్కడ తీసుకొచ్చావమ్మా? యజమాని దగ్గర తెచ్చావా? అది ఎక్కడ తీసుకొచ్చావు? ఇంట్లో పట్టుకెళ్ళి, వాడింట్లోకి పట్టుకెళ్ళి, వాడింట్లో బయట గుమ్మం దగ్గర దాచుకుని ఏం చేశాడట? లోపలికి ఏమి ఎరనట్టు నంగ నాచిలాగా వచ్చాడు. ఇది సత్యం కాదా? ఈ ముగ్గురికి ఏదో కథ చెప్పేస్తున్నావు కదా నయమాని గురించి, నయమాని బాగు చేసింది ఆ ప్రవక్త కాదని చెప్పేసి చెప్తున్నావు కదా. నువ్వు చేసినది కరెక్టా కాదా? ఆ ధనమంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? గుమ్మం దగ్గర పెట్టావు కదా. ఆ గుమ్మం దగ్గర పెట్టి నీ యజమానుడికి తెలియకుండా, నీ బాసుకు తెలియకుండా లోపలికి ఏమన్నట్టుగా వచ్చావు కదా అని అంటే, ఈ 4వ కుష్ఠరోగి ఏమైపోయింది? ఒక్కసారిగా మాటలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మాటలేదు. నీ బాస్ నిన్ను అడగలేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని? అడిగాడు కదా. అని అంటే ఏంట్రా వీడియో చూసొచ్చినట్టుగా చెప్పేస్తున్నాడు అంతా. చూసొచ్చినట్టుగానే చెప్తాడు నీ దేవుడు. నీ యొక్క అక్రమము గురించి, నీ యొక్క అన్యాయం గురించి, నీ ఆత్మీయ లోపము గురించి ఏ దౌర్జన్యుడైనా అలా చెప్తాడండి? చూసొచ్చినట్టుగానే చెప్తాడు. అలా చెప్తే మనకి ముఖం మీద చెప్తే ఎలా ఉంటుందంటే కొట్టినట్టుగా ఉంటది. ఆ తర్వాత కొంచెం కోపం వస్తుంది. దేవుని స్తోత్రం. కోపం మంచిదే, కోపం రావడము మంచిదే, పౌరుషము రావడము మంచిదే. పౌరుషం వలన అనేకమైన ఇన్నోవేషన్స్ వచ్చాయి. అంటే కొత్తవి కనిపెట్టబడ్డాయి. ఇది కోపం రావడం బట్టి నన్ను ఈ మాట అంటాడు, నేను కనిపెడతాను అని చెప్పి కనిపెట్టినటువంటి అనేకమైనటువంటి ఆవిష్కరణలు ఉన్నాయి. కోపంతో సంపాదించి కోటేశ్వరులైన వారు ఉన్నారు. కోపంతో సంపాదించి
పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు ఉన్నారు. కోపము బట్టి ఏమవ్వాలండి? మీరు కూడా ఆత్మీయంగా అభివృద్ధి, ఆత్మీయతలో కోటీశ్వర్లు అయిపోవాలి, లక్షాధికారులు అయిపోవాలి. ఎక్కడండి? ఆత్మీయతలో. మీరే కదా లక్షాధికారి అవ్వమన్నారండి అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఈ దాసుడు పరిగెట్టినట్టుగా పరిగెట్టుకు వెళ్ళిపోయి మా పాస్టర్ గారు తెమ్మన్నారండి, మా సేవకుడు తెమ్మన్నాడని ఊరకనే ఆ కథ చేయకండి. ఎలా ఉండాలండి? ఆత్మీయతలు కోటీశ్వరులు కండి, భక్తిలో లక్షాధికారులు కండి. ప్రియ సహోదరుడు, సహోదరి, అది నీ దాసుడు కోరుకుంటాడు, నీ సేవకుడు కోరుకుంటాడు. ఈ సేవకుడు దాసుడు కంటే కూడా ఎవరు కోరుకుంటాడు? నీ దేవుడని యెహోవా కోరుకుంటాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, దాసుడు నిన్ను అడగలేదా? అడిగాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్పలా. లేదేదలా నువ్వేదో మాట చెప్పు. ఏంటమాట? నేను ఎచ్చడికి పోలేదు అని నీ బాస్తో నువ్వు చెప్పలా? నీ బాస్ అడిగా నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. కానీ నువ్వేం చేసావు? నేను ఎక్కడికి పోలేదని చెప్పు. నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పరిగెట్టుకుంటా పోయి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి బొమ్మల దగ్గర బయటే పెట్టేసి వచ్చి ఏం చేసావు? లోపలికి వచ్చి మీ బాస్ దగ్గర అబద్ధం ఆడలేదా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాలని. అప్పుడు నీ బాస్ ఏం చెప్పాడు నీకు గుర్తుందా? నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? నీతో పాటు నా మనసు నీకు కూడా రాలేదా? నీవు నీ మనసు పట్టుకుని వెళ్ళావు కానీ నీతో పాటు వస్తున్న నా మనసు నువ్వు గుర్తించలేకపోయావని నీ బాస్ నీతో అనలేదా? అయ్యి బాబోయ్, మా ఈస్ట్ గోదావరి భాషలు ఏంటండి, అయ్యి బాబోయ్ వీడెవడండి గుండెలు తీసిన బొంటలో ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? గుండెలు తీసిన బొంటలో మొత్తం చరిత్రంగా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఈ ముగ్గురికి నేను ఏదో చెప్తాను, ఏళ్ళ కుష్ఠరోగులు, నేనే కుష్ఠరోగునే, నా మాట ఏం చెప్పినా చెల్లుతుంది అని చెప్పి ఏదో చెప్పేశాను. కానీ డేట్ అని చెప్పేస్తున్నాడు అని చెప్పి మరి ఆశ్చర్యపోతా ఉన్నాడు ఈ 4వ కుష్ఠరోగి. ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుడు అసలు కథ చెప్తాను విను. నిన్ను ఆ దాసుడు ఏమని శపించాడో తెలుసా? నయమానికి ఏదైతే కుష్ఠరోగం పోయిందో ఆ కుష్ఠరోగము నీ మీదకి రావాలా. 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి, చూడండి ప్రియులరా, నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠరోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు అంటున్నాడు ఈ ఎలీషా మోసము చేసిన, అబద్ధమాడిన దైవజనుడి యొక్క మనసును కలిగి ఉండకుండా సొంత మనసుతో పరిగెట్టినటువంటి ఈ వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, నయమాన్ని ఏదైతే కుష్ఠరోగం విడిచిపెట్టిందో ఆ కుష్ఠరోగం నీకును నీ సంతతికినే 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, సర్వకాలం అంటే వాడు ఏమైపోయాడండి? కుష్ఠరోగుల వంశావళిలోకి వెళ్ళిపోయాడు. వాడి పిల్లలు కుష్ఠరోగులే, వాడి పిల్లలు కుష్ఠరోగులే, 10 తరాల తర్వాత వచ్చేటువంటి పిల్లలు కూడా కుష్ఠరోగులే అని మీ బాసు నేను శపించలేదా? 14 తన ప్రవర్తనను కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. తన ప్రవర్తనని ఎవడైతే కనిపెట్టుకుని ఉంటాడో అది వాడి యొక్క జ్ఞానము యొక్క క్వాలిటీ లేదా లక్షణాన్ని తెలియజేసేటటువంటి స్థితి. తన ప్రవర్తనని కనిపెట్టుకుని ఉండాలి. మన ప్రవర్తనని కనిపెట్టుకొని ఉండాలి. మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం, ఎలాంటి నడవడిక కలిగి ఉన్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం. తన ప్రవర్తనని కనిపెట్టుకుని ఉండాలి. ఈ దైవజనులుగా పని చేస్తున్నాడు కానీ ప్రవక్తలతో పాలు పొందాలి కానీ మోసగించి సంతానం సర్వకాలం ఏమి తెచ్చుకున్నావు తెలుసు?
శాపము తెచ్చుకున్నావు. నీవు నీ ప్రవర్తనను కనిపెట్టుకుని నీకే ఆశీర్వాదము, నీ సంతానానికి ఆశీర్వాదము. నీ ప్రవర్తనను కనిపెట్టుకుని నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ సంతానమునికి ఆశీర్వాదం. సహోదరుడా, సహోదరి, ఈ రోజున గెహాజు, ఇతని పేరేటండి గెహాజీ అనేటువంటి ఆ దాసుడు మాదిరి మీరు ఎంతమంది నడుచుకుంటున్నారు? దావజంలో మనసు కలిగి ఉండకపోవడము, లోకము వైపు పరుగులెత్తుతూ ఉండడము, దావజండు చెప్పిన మాటను అబద్ధముతో మోసగించడము, మభ్య పెట్టడము, దోసుకోవడము, దాచుకోవడము, దావజనుడి హెచ్చరికగా తీసుకోకపోవడం వల్ల నీకు నీ సంతానములకు నువ్వు శాపము తీసుకురావట్లేదా? నయమాను పంపించినటువంటి చిన్నది నయమాను యొక్క రంగు బయట పెట్టడమే కాదు, గెహాజీ యొక్క రంగును కూడా బయట పెట్టింది. ఇప్పటి వరకు ఇతడు నేను దాసుడని చెప్పుకున్నాను. ఇప్పటి వరకు నేను ప్రవక్త దగ్గర పనిచేస్తున్నటువంటి నేను కూడా ప్రస్తుందని చెప్పుకున్నాను. ఇప్పటి వరకు నేను బాగుండని చెప్పుకున్నాను. ఇప్పటి వరకు నేను యాజకుడని చెప్పుకున్నాను. అస్సలు రంగు బయటపడింది. అసలు రంగు ఏంటో తెలుసా? కుష్టు రోగపు రంగు. అసలు రంగు ఏంటండి? కుష్టు రోగపు రంగు. అరే, ఇంత అలాగా చెప్పేస్తున్నావే, ఒక్కసారి నీ ముఖం నాకు చూపించయ్యా. ఉన్నట్టు చెప్తూ ఉన్నావు. ఈ వ్యక్తి, నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూడలేవు, ఆయనను నీకు నేను ప్రత్యక్షపరుచుకుంటాను అని ఈ నలుగురున్న ఈ ప్రదేశంలో చీకటిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి వెలుగు వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. ఆశ్చర్యం ఒక్కసారిగా, ఎలీసా గెహాజీ మొర్రపెట్టి అంగలారుస్తున్నాడు. మొర్రపెట్టి అంగలార్చి మొరపెడుతున్నాడు. ఎలీసా, తప్పైపోయింది. నీలో ఏదైనా పశ్చాత్తాపం ఉంటదేమో, నువ్వు చేసిన తప్పు తెలుసుకుని సరి చేసుకుంటావేమో, నీ మాటలో నీ ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉంటదేమో కనిపెడదామని వచ్చా. కానీ నీలో మార్పు రాలే, నీ మాటల్లో మార్పు రాలే, నీ ప్రవర్తనలో మార్పు రాలే, నీ నడవడికలో మార్పు రాలే. నా శాపము నీకు సర్వకాలము నీకును నీ సంతానమునకు ఉండబోతోంది. నువ్వు పశ్చాత్తపడుంటే నీతో పాటు దయచేసి మాట్లాడుతుంది. ఏంటండి? నువ్వు పశ్చాత్తపడుంటే నీతో పాటు ఈ ముగ్గురు కూడా నీ మాటలు మార్చుంటే ఈ జేహు, ఈ యోవాషు, ఈ మిల్కియా కూడా స్వస్థపరచబడేవాడా. కానీ నీ మాటలు వినడం, పరివర్తన లేని నీ మాటలు వినడం, మరలా జీవించడానికి ఏమాత్రము కూడా పశ్చాత్తాపం చూపించలేనటువంటి నీ మాటలను బట్టి వీరును శాపగ్రస్తులయ్యారు. సర్వకాలము ఈ కుష్ఠము మిమ్మల్ని విడిచి పెట్టదు. అయ్యా మమ్మల్ని క్షమించి, ఏదో వస్తే మేము చేర్చుకున్నా, చేర్చుకున్నా, ఏదో చెప్తుంటే విన్నాము, అయ్యా మాకు సహాయం చేయి. కుదరదంటే కుదరదా. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, ఏంటో తెలుసా? లోకాశువార్తలో ఏమని చెప్పారండి? నయమాను తప్ప ఎవరను స్వస్థపరచబడలేదు. 4:27. కాలంలో నయమాను తప్ప ఎవరను స్వస్థపరచబడలేదు.
వచ్చేటప్పటికి పశ్చాత్తాపం మీద ఉంటుంది. యేసుప్రభు వారు ఏమైనా చెప్తారో తెలుసా? వినండి. ఏం చెప్పేవారు తెలుసా? నయమానుతో పాటు గెహాజీ కూడా బాగుపరచబడ్డాడు. గెహాజీతో పాటు జెహోతో పాటు మిల్కియాతో పాటు యోవాసు కూడా బాగుపరచబడ్డారని చెప్పేవాడు యేసుప్రభు వారు. ఈ ముగ్గురికి కూడా ఎలీసా అవకాశము ఇవ్వలా. ఈ గెహాజీ తన అడుగులు చీకటి వైపు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ముఖం కింద పెట్టుకున్నాడు. నాలో మార్పు రాలేకపోయింది అనేటువంటి అనువంత పశ్చాత్తాపం కూడా పశ్చాత్తాపం లేదు. చీకటి వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. చీకటి వైపు అడుగులు వేసిన గెహాజీ వచ్చే వారం ధ్యానించుకుందాం. లేచి నిలబడదాం. ఒక స్త్రీ, చిన్న అమ్మాయి, నయమాని యొక్క అసలు రంగును బయటికి తీసుకొచ్చింది. ఒక చిన్న అమ్మాయి గెహాజీ యొక్క అసలు రంగును బయట పెట్టింది. ఇతడు సేవకుడు కాదు, ఇతడు ఎవడో కుష్ఠరోగి అని. నయమాను కుష్ఠరోగి కాదు, ఇతడు ఎవరో సౌందర్యవంతుడని ఒక బాలిక, ఒక చిన్న అమ్మాయి, మీలో నుంచి వచ్చినటువంటి ఒక చిన్న పాప, స్త్రీల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఓ మహిళ, ఓ స్త్రీ, ఓ సహోదరి, ఈ వాక్యం నీలో పనిచేయాలని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒక చిన్న బాలిక తాను కలిగి ఉన్నటువంటి వాక్యమును బట్టి, తాను ఉంచినటువంటి గురిని బట్టి, నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి రంగులు బయట పెడతా ఉంది. ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడితే గనక దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటిని కనిపెట్టుకుని ఉండమని మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎలీసా వారిలో పశ్చాత్తాపం ఉంటే బాగు చేద్దామని వచ్చాడు కానీ వారు అనువంతా కూడా కనపరచలేకపోయారు. గెహాజీతో ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా అవకాశం వచ్చింది కానీ చేతులారా జార విడుచుకున్నారు. నువ్వు దురాత్మ సంబంధమైన స్థితిలో ఉంటే నీతో పాటు నీతో స్నేహం చేసిన వారు కూడా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. వారు కూడా చేజారిపోతారు. వారు కూడా పరలోక దర్శనం నుండి వైదొలిగిపోతారు. కాబట్టి సహోదరుడు, సహోదరి, నిన్ను పరలోక దర్శనంలోకి నడిపించే స్నేహితులే నీకు ఉండాలా. పరలోక దర్శనమును చూపించేటటువంటి సంఘమే నీతో ఉండాలా. పరలోకములో అడుగు పెట్టించే దైవజనుడు నీకు ఉండాలా. 4 మాటలు చెప్పి వాక్చాతుర్యాన్ని చూపించే దైవజనుడు కాదు నిన్ను నడిపించేదే దైవ దర్శనం కలిగినటువంటి మర్మాలను బోధించగలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం చేయవాడు మాత్రమే నిన్ను నడిపించగలడు. వారితో ఉంటే నువ్వు వెళ్ళగలుగుతావు. వారితో లేకపోతే గెహాజీలాగా సర్వకాలము, శాశ్వత కాలము ఆ శాపాన్ని మోసుకుంటూ ఉంటావు. అవును ప్రభా, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. మా రంగులు మాకు చూపిస్తూ ఉన్నారయ్యా. ఒక సహోదరి వచ్చే ఆదివారము విత్తబడే వాక్యము ద్వారా నాలో ఉన్నటువంటి రంగు ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఒక వర్తమానం నాకు పెట్టింది, ఒక మెసేజ్ నాకు పంపించింది. ఈ ఆశ నీకు ఉంటే, నీ రంగు నీకు బయటపడితే, ఆ పెట్టినటువంటి సహోదరి ఏదైతే మనసు కలిగి ఉందో అదే మనసు నువ్వు కలిగి ఉండి, అయ్యా నా రంగు బయట పెట్టబడింది, నా కథలో నా రంగు తెలిసింది, నా ఆత్మీయతలో నా రంగు బయటపరచబడింది, ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నానయ్యా,
ఇప్పుడే నా ప్రవర్తన కనిపెడుతున్నానయ్యా, ఇప్పుడే నా నడవడిక కనిపెడుతున్నానయ్యా, ఇప్పుడే నీ మనసును నేను కలిగి ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడే నా ప్రవర్తన అంతటి మీద నేను జ్ఞానయుక్తంగా నడుచుకోవాలనుకుంటున్నానయ్యా. ఈ తీర్మానం చేసుకున్నా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి పట్టినటువంటి కుస్తును కడిగివేసి శుద్ధముగా హిమముగా మార్చి నీ నిబంధనలలోకి నడిపించండి నాయన, నీ దీవెనలోకి నడిపించండి, నీ ఆశీర్వాదంలోకి నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామం బట్టి ప్రార్థించి వెడుకుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.